రండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. వాచేస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ అండి. మంచిది, దయచేసి ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. మీరిచ్చిన చక్కటి అవకాశము, సమయానికి వందనాలు. ఉదయకాలం నుంచి ఇంతవరకు కాచి కాపాడి ఆ జీవితంలో జరిగిస్తున్న ప్రతి మేలుకై స్తోత్రాలు. గత దినములు తండ్రి మమ్మల్ని కాచి కాపాడవు. ఈ నెలంతా ఈ చివరి దినం వరకు నాయన ఈ గాయపు నస్తముల ద్వారా మమ్మును, మా కుటుంబాన్ని, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ని, గ్రేస్ టైం చర్చిలో పాలిభాగస్తులుగా ఉన్న ప్రతి కుటుంబాన్ని భద్రపరిచి మీరు కాచి కాపాడినందుకు వందనాలు. రానున్న దినాలు కూడా నాయన మీ బలమైన కార్యములు చేయండి, మీ అద్భుత ఆశ్చర్యమైన కార్యములు చేయండి. ఇప్పటి వరకు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, రోగులను స్వస్థపరచడం, నెమ్మది లేని వారికి నెమ్మది ప్రభా, సమాధానం, సంతోషం, ఆరోగ్యము, బలమైన మీ కార్యాలు జరిగిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. చక్కటి సాక్ష్యాలకి స్తోత్రాలయ్యా. మీ ఆత్మ ద్వారా నాతో మాతో మాట్లాడి రోగులను స్వస్థపరచమని, దిక్కులేక అనాథలుగా ఐసీలు వ్యాధిగ్రస్తులే మరణ పడకల మీద ఉంటున్న వారు, వ్యాధి బాధల చేత నలిగిపోతున్నారు, ఆర్థిక సమస్యలు కృంగిపోతున్నారు, వారి వారి సమస్యలను బట్టి ఎవరైతే అంగలారుస్తున్నారో, కన్నీరు విడుస్తున్నారు, బాధింపబడుతున్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నా. నాకు ఇచ్చిన చక్కటి అవకాశముకై స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రియమైన యేసయ్య, మీకు వందనాలు. నా కొరకు, మా కొరకు కలువరి శిలువలో ఎంతగానో బాధించబడ్డా, శ్రమ పెట్టబడ్డావు, ఉంచబడ్డావు, కొట్టబడ్డావు. మీ గాయముల ద్వారా మాకు స్వస్థత, మీ రక్తము ద్వారా పాప క్షమాపణ. అలాగే నాయన రోగులైన వారిని స్వస్థపరచమని, సమాధానమును సంతోషమును దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చాలా మంచిదండి. మధ్యాహ్న కాల వేళలు ప్రభు నాకు ఇచ్చిన సమయానికి వందనాలు. అలాగే ప్రత్యేకంగా మినిస్ట్రీ కొరకు, మా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నా మీకు నిండు కృతజ్ఞతలు. అలాగే దేవుడు చేస్తున్న ప్రతి మేలుకై వందనాలు. ప్రత్యేకంగా సాకారంగా ఉంటున్న, చేతనిస్తున్న, మా కొరకు ప్రార్థిస్తున్న, మమ్మల్ని బలపరుస్తున్న, మిమ్మల్ని కూడా విడిచిపెట్టకుండా నిత్యము కన్నీటితో, ఉపవాసముతో మా ప్రార్థనలు మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేయునుగాక. మంచిది. మరి ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం, ఎక్కడి సాక్ష్యాలు. కొంతమంది అయితే మరణకరమైన అంచులోకి వెళ్ళిపోయిన వాడిని దేవుడు అద్భుత రీతిగా ఆ మరణంలోంచి, ఆ వ్యాధిలోంచి, ఆ సమస్యలోంచి బయటికి తీసుకురావటం నేను చూస్తున్నాను. ఒక సహోదరి 350 కంటే ఎక్కువ షుగర్, 400, అలాగే 210 కంటే ఎక్కువ బీపీ. మామగారు బాధపడుతూ చాలా సీరియస్ కండిషన్లు, మరి హాస్పిటల్కు తీసుకెళ్ళగా వారు ఒకే ఒక మాట అన్నారు, అయ్యా ఇక మా వల్ల కాదు, బ్రతకడితను చనిపోతాడని చెప్పినప్పుడు, పర్వాలేదు, ఎలాగున్నా పర్వాలేదు, మీరు మెడిసిన్ ఇచ్చి అలా ముందుకు సాగండి, మేము దేవుని నమ్ముకున్నాం, ఆ దేవుడు ఎలాగైనా కార్యం చేస్తాడు. చాలా విశ్వాస సంబంధమైన మంచి మాటలు ప్రతిరోజు కూడా 12 o'clock to 1 o'clock వరకు వాక్య సందేశాన్ని ఇస్తా ప్రియులరా. కాన్ఫరెన్స్ కాల్లో దాంట్లో వింటున్న ఆ సహోదరి ధైర్యం తెచ్చుకుంది. ఒక మాట నేను పరిశుద్ధాత్మ ద్వారా పలికాను, మరణపు అంచులోకి ఒకవేళ వెళ్ళిపోయినా అందులోంచి కూడా నేను బయటికి తీసుకొస్తాడు అని కొన్ని వాక్యాలు మాట్లాడిన టైంలో ఒక పదాన్ని బలంగా వాడాను.
యోనాను అలా తీసుకొచ్చాడు. అలాగే మరి మరణపు అంచులకు వెళ్ళిపోయిన హిజ్కియాను, ఇంకా అలాగా బైబిల్ అనేకులు ఉన్నారు. వారిని తీసుకొచ్చిన దేవుడు మీకును అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తీసుకొస్తాడన్న మాట జ్ఞాపకం చేసుకొని గుర్తుపెట్టుకొని మన మామగారు కన్నీరు కాచి ప్రార్థించినప్పుడు నిజమే దేవుడు మరణపు అంచులోకి వెళ్ళిపోయి అయిపోయింది అనుకున్న సమయంలో ఆశ్చర్య రీతిగా హైదరాబాద్ కామినేని హాస్పిటల్ తీసుకెళ్లారు, సింగరేణి హాస్పిటల్ తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి క్షేమంగా మళ్ళా సింగరేణిలో అన్నీ నార్మల్ అయ్యి, అంతేకాదు ఒక అద్భుతం ఏంటంటే జస్ట్ 1 hour లోపట మరి ఏదైతే అమౌంట్ కావాలో కామినేని హాస్పిటల్లో 7 lakhs అంట, 7 లక్షల రూపాయలు దేవుడు అద్భుత రీతిగా గ్రాంట్ చేశాడంట. క్షేమంగా మరి రావటము, మరి అంటున్న సాక్ష్యం ఏంటంటే ఇది అద్భుతమే, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఆశ్చర్యం. చిన్న చిన్న బిడ్డలు మామగారితో పాటు వచ్చిన 28, 30, 35 సంవత్సరాల బిడ్డలు, యవ్వనస్తులు ఎంతో డబ్బుండి కూడా ఖర్చు పెట్టుకుని చనిపోయి ఇంటికి కన్నీటితో వెళ్తున్నారు. ఇంత బీపీ ఉండి, ఇంత షుగర్ ఉండి డాక్టర్లు ఆశ్చర్యపడుతున్నారు. ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా జరిగింది? నిజమే, వాగ్దానం, వాక్యం, ప్రవచనాత్మకమైన మాట అద్భుతాన్ని జరిగిస్తుంది. ప్రియులారా, మంచిది. ఆ కుటుంబంలో జరిగిన సాక్ష్యాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆ కుటుంబంలో దేవుడు బలమైన కార్యం చేశాడు. అలాగే ఇంకా అనేకులకి అలా చేస్తున్న కార్యాలు చూస్తున్నాం, వింటున్నాం. వాటిని యూట్యూబ్లో కూడా సాక్ష్యాలుగా వేస్తున్నాం. ఈ టైంలో నా వాక్య సందేశం ఏంటంటే ఇది మొదలుకొని ఆశ పెట్టుకొనుము. నిజమే, ఇంతవరకు ఆశ లేదా? ఈ సమస్యని బట్టి, నీ కష్టాన్ని బట్టి నీ ఆశ విఫలమైపోయిందా? నేను స్వస్థపడాలని, నాకు ఆ సమస్య తీరదని, అప్పు పోదని, ఉద్యోగం దొరకదని, ఈ విధంగా కొన్ని మనం ఆశలు కలిగి ఉంటాం. ఆ ఆశను కూడా విడిచిపెడతాం. కారణం ఏంటంటే కొన్ని ఏండ్ల నుంచి దాని కొరకు ఆశించి ఆ ఆశ దక్కనప్పుడు, దొరకనప్పుడు, జరగనప్పుడు దాని అర్థం అప్పుడు ఆశ దగ్గర మనం ఏమైపోతుంటే విఫలమైపోతాం. కానీ ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే ఇశ్రాయేలు 131:3 కీర్తన, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. నిజమే ప్రియులారా, ఒకవేళ నువ్వు ఆశించింది ఇంతకు ముందు నీకు ఒకవేళ జరగకపోతే, కాకపోతే దేవుని యొక్క వాక్యం అంటుంది ఇది మొదలుకొని నిత్యము అంట దేవుని మీదనే, యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఎందుకు ఆశ పెట్టుకోవాలా? అవును, డాక్టర్ల కంటే, డబ్బు కంటే, లోకములో ఉన్న చదువుల కంటే, వీటి మీద ఉన్న ఆశ పెట్టుకునే దానికంటే కూడా దేవుని మీద ఆశ పెట్టుకున్న వారు ఎవరు కూడా చెడిపోరండి. దేవుని మీదే మనం ఆశ ఉండాలా. దేవుని మీదే ఆశ పెట్టుకోనమని దేవుడే అంటున్నాడు. అంటే ఇక్కడ అంటున్నాడు ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యం యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఇదే బైబిల్లో కనుక మనం చూసినట్లయితే 146 కీర్తన గ్రంథం 146 5వ వచనాన్ని చూసినట్లయితే బైబిల్లో ఉంది. 146 5వ వచనం, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించేవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చెను, ఆకలిగొన్న వానికి ఆహారము తెచ్చెను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. యెహోవా గుడ్డివారు కన్నులు తెరవచ్చేవాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు, పరదేశులను కాపాడువాడు. తండ్రి లేని వారికి విధవరాండ్లను ఆదరించేవాడు. భక్తిహీనుల మార్గం ఆయన వంకర మార్గముగా చేయను. యెహోవా నిరంతరము ఏలును సియోను, నీ దేవుడు తరతరములంట రాజ్యము చేయను. ఇక్కడ చూసినట్లయితే 5వ వచనం చూస్తే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. ఆశ పెట్టుకోమంటున్నాడు.
నిత్యము ఆశ పెట్టుకోమంటున్నాడు. ఇది మొదలుకొని అంటున్నాడు. ఇంతకు ముందు నీ జీవితంలో ఆశ పెట్టుకొని ఒకవేళ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఓడిపోవచ్చు, నలిగిపోవచ్చు, జవాబు చూడకపోవచ్చు, అనుకున్నది జరగకపోవచ్చు. ఒకవేళ ఇల్లే కావచ్చు, వివాహము కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, మరి నీ జీవితంలో స్థిరపడటమే కావచ్చు, సమస్య తీరటమే కావచ్చు, స్వస్థతే కావచ్చు, ఏదైనా కానీ ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు అంట. ఎందుకంటే ఆయన ఆశ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఆశ తప్పక నెరవేరుస్తాడు. అందుకే ఆకాశము, భూమి, సముద్రం, దానిలోని సర్వము సృజించిన వాడు ఆయన ఎన్నడు మాట తప్పడు. ఆశ పెట్టుకోమని చెప్పిన దేవుడు మాట మార్చడు, మాట తప్పడు. అందుకే ఆకాశం, భూమి గతించిన ఆయన మాటలు తప్పని మాటలు. ఎందుకంటే అబద్ధం ఆడాయన. అబద్ధం ఆడకి ఏమైనా నరుడా ఏంటి? నరుడు కాడాయన. బాధపడుతున్న వారు ఆశ పెట్టుకోవచ్చు, న్యాయం లేని వారు న్యాయ తీర్పు కొరకు ఆశ పెట్టుకోవచ్చు, ఆకలిని కొన్న వారు ఆహారముకై ఆశ పెట్టుకోవచ్చు, బంధింపబడిన వారు విడుదలకై ఆశ పెట్టుకోవచ్చు, గుడ్డివారు కన్నులు తెరవజేయవాడంట, కృంగిన వారిని లేవనెత్తువాడు నీతిమంతులను ప్రేమించువాడంట. అనగా దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు నీతిమంతుడు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు మీద విశ్వసించి ఆశ పెట్టుకుంటావో, నీ చదువుల కంటే, నీ డబ్బు కంటే, నీ చుట్టూన్న పరిస్థితుల కంటే, వాటి మీద కంటే దేవుని మీద ఆశ పెట్టుకున్న ప్రతి నరుడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం అంటుంది. వరాశను ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును? అవును, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును? ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఎందుకంటే ఆయన తప్పడు, వారు కూడా తప్పిపోరు. వారి జీవితంలో కూడా అనుకున్న కార్యము జరుగుతుందని అర్థం. ఇదే 130వ కీర్తన దేవుని యొక్క వాక్యములు కనుక చూసినట్లయితే 7వ వచనాన్ని చూద్దామా అండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. నువ్వు ఆశ పెట్టుకుంటే ఏం చేస్తానంటే కృప దొరుకుతుందంట. చాలినంత కృప, నేను లేవనెత్తేంత కృప, ఈ పరిస్థితులను మార్చేసే కృప. అవును, దేవుని యొక్క సంపూర్ణ విమోచన దొరుకును. కంప్లీట్ డెలివరెన్స్ అంటే నీ వ్యాధి, నీ భయం, నీ బలహీనత, నీ పాపం మీద, నీ శాపం మీద, నీ అపరాధం మీద, నీ ఒత్తిళ్ళ మీద ఎటువంటి విమోచన సగసగం కాదంట, సంపూర్ణ విమోచన దొరుకును. అంతేకాదు కృప దొరుకునంట. నువ్వు విడుదల పొందటమే కాదు, నువ్వు స్వస్థపడటమే కాదు, దాని నుంచి బయటికి రావటమే కాదు, ఆ వ్యాధి, ఆ బాధ తొలగటమే కాదు, ఇంకా దాంట్లోకి వెళ్ళవు. అటువంటి కృప నీకు దొరుకుతుందంట, సంపూర్ణమంట. అవును, యేసయ్య ఏదైనా చేసాడు అనుకోండి, నీ దోషాల్ని విమోచించాడు అనుకోండి, మళ్ళీ అందులో పడని కృప కూడా ఇస్తాడు ఆయన. నీ బలహీనత తీసేశాడు అనుకోండి, నీ వ్యాధిని స్వస్థపరచాడు అనుకోండి, మళ్ళా వ్యాధి రాకుండా చేస్తాడు ఆయన. అది కృప దొరకటం అంటే. సంపూర్ణ విమోచన దొరుకును, ఆయన యొద్ద కృప దొరుకును. అందుకే ఆయన కొరకు కనిపెట్టాలా. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుడు అటువంటి కృపను అనుగ్రహించను గాక. ఓ ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకో. ఈ మధ్యాహ్న కాశ్యములో ఒకవేళ కృషించిపోతున్నావా, దిగజారిపోతున్నావా, సమస్యలు నలిగిపోతున్నావా, బలహీనమవుతున్నావా, విచారపడుతున్నావా, ఇక నా జీవితం ఎప్పుడు మరలా బాగుపడదు అనుకుంటున్నావా? తప్పక దేవుడు నీ జీవితాన్ని ఒక బలమైన కార్యము చేస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను విమోచిస్తాడు, నీ శాపాన్ని, పాపాన్ని తొలగిస్తాడు. ఆయన నీ బలహీనతలోంచి విడుదల కలగ చేస్తాడు. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము ఒక వచనం ఉంది, 7, 8. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యోరన దాని వేలు తనను, వెట్ట కలిగిన దానికి భయపడదు, తనాకు పచ్చగాండును, వర్షము లేని సంవత్సరము నా చింత నొందదు, కాపు మానదు. నువ్వు ఎప్పుడైతే
ఆయన మీద ఆశ పెట్టుకుంటావో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అనొచ్చు, ఎలా తినాలయ్యా, ఉద్యోగం లేదు, ఎవరు తెలిసిన వారు లేరు, ఏ సోర్స్ లేదు, నాకేమీ లేదు, నాకు సాయం చేసేవారు ఎవరు లేరు, నా పరిస్థితి మారేటట్టు కనబడతలేదు. ఇక్కడ అంటాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా మనకి ఆశ్రయముగా ఉంటాడంట. నీకు ఆశ్రయమైన, నమ్ముకునదగిన సహాయకుడు ఆయన. అంటే అతడు ఎలాగుంటాడంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఎప్పుడైనా ఒక చెట్టు నీటి యోటన నాటుకున్న చెట్టును చూసారా అండి? అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అలాగుంటుందంట జీవితం. అది కాలువల యోరన, దాని వేలు తన్నును. నీ జీవితములో ఒక చెట్టు ఆ నీటి కాలువను ఉన్నప్పుడు, దాని వేరుకు తడి తగిలినప్పుడు ఆ చెట్టు చాలా పచ్చగా ఉంటుందండి. వెట్ట కలిగిన దానికి భయపడదంట, దాని ఆకు పచ్చగా ఉండినంట. అలాగే సమస్యలు, కష్టాలు, బాధలు కలిగిన క్రీస్తు యొక్క మరి ఓరణ నాటబడినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ యోరణ, యేసు ప్రభు యోరణ మనము నాటబడినప్పుడు మన జీవితం వెట్ట కలిగిన, శ్రమ కలిగిన, బాధ కలిగిన, అప్పు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కట్టవలసినవి, ఇబ్బందులు, విచారం ఎన్నో ఉండొచ్చు ప్రియులరా. వేళ్ళు తంతూనే ఉంటాయి. వెట్ట కలిగిన దానికి భయపడదు, శ్రమకు భయపడదు, కష్టానికి భయపడదు, ఎండకు భయపడదు. తన ఆకు పచ్చగానుంటది. ఎందుకు? అది ఎక్కడ ఉంది? నీటి యోరన దాని ఉన్నది, దాని వేళ్ళు తడిగా ఉన్నాయి. ఉదయకాల పరిశుద్ధాత్మ యొక్క తాకిడి నీ జీవితంలో ఉండునుగాక, నింపుదల ఉండునుగాక. అవును, నీ ఆకులు పచ్చగా ఉండునుగాక, నీ జీవితం పచ్చగా ఉండునుగాక. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. కాపే మానదంట. ఈ 12 years వర్షమున్న, వర్షం లేకపోయినా, వెట్ట తగిలిన, వర్షము లేని సంవత్సరము కూడా, వర్షము లేని సంవత్సరమున ఇస్సాకు గెరారులో కరువు వచ్చినప్పుడు నూరంతలుగా అంట వర్షమే లేదు. వర్షం లేని సమయములో సారెపతు విధవరాలు 3.5 సంవత్సరాలు వర్షం వచ్చేదాకా చింత లేకుండా జీవించింది. అవును పిల్లరా, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదంట. కాపు మానదంట, చింత నొందదంట. మనం జీవితంలో కూడా చింతించకుండా కాపు కాస్తూనే ఉంటామంట. ఈ 12 months లేదా ఈ 1 month అయిపోయింది, చిట్ట చివరి దినం. ఈ 11 months నీ జీవితంలో చింత నొందకుండా, కాపు మానకుండా నీ సంవత్సరములన్నీ అలాగుండునుగాక, నీ జీవితం అలాగుండునుగాక, నీ ఆశీర్వాదం అలాగుండునుగాక. అయ్యా, నాకు చదువు లేదయ్యా, నా భార్యకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు, మాకు వచ్చింది సరిపోవట్లేదు. నిజమే పిల్లరా, ఇలాగ ఎన్నో వాటిని చూచి భయపడతాం. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, వానికి ఆశ్రయంగా ఆయన ఉంటాడంట. వాడు నీటి కాలవల యొద్ద, జలముల యొద్ద నాటబడిన చెట్టులాగుంటట. ఈ రోజు నుంచి నీ జీవితం నీటి జలముల యొద్ద నాటబడిన, యేసు ప్రభు జీవ జలము యొద్ద నాటబడిన, పరిశుద్ధాత్మ జలము యొద్ద నాటబడిన చెట్టులాగా నీవు నేను ఉందుముగాక. అవును, కాలువల యొరన దాని వేళ్ళు తన్నుతూ ఉంటాయట. వెట్ట కలిగిన దానికి భయపడదు, ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. చింతిస్తున్నావా? కాపు లేదని, జీవితం ఇంతే అని, బ్రతికింతే అని, మార్పు లేదని, ఆర్థిక పరిస్థితులు జీరో అయిపోయావా? జీరో హీరో అయిపోతాడు. అవును పిల్లరా, ఇప్పుడేమి లేకపోవచ్చేమో, నీ జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచివేస్తాడు ఆయన, ఆశీర్వదింతాడు. ఒక్క దినములోనే గనక దిన వృత్తాంతాల గ్రంథాలు కనుక చూస్తే, ఒకే ఒక దినములో ఊహించని రీతిలో ఎలీషా రాజుల గ్రంథములు ఎలీషా అంటాడు, ప్రవచిస్తాడు. ఒకే ఒక దినములో ఆకాశ తలుపులు తెరిచిన రాజు అంటాడు. ఇశ్రాయేల్ రాజు అంటే ఆకాశ వాకిళ్ళు తెరిచినా కరువు పోతుందా, కరువు తీరుతుందా, రేపు ఈ దినమున చూతువు కాని తినకుందు అంటాడు. ఒకే ఒక రోజు మార్చేశాడు పరిస్థితులు. అక్కడ కఠినంగా ఉన్నాయంట. అలాగే మన జీవితంలో నీ సమస్య, నీ కష్టం కఠినంగా, ఇబ్బందిగా,
ఏమీ లేకుండా డ్రై పొజిషన్లు ఉన్నాయా? వెట్ట కలిగిన వర్షము లేని సంవత్సరమున చింత నొందదు కాపు మానదంట. ఈ 11 నెలలు కాపు మానకుండా కాపు కాస్తూనే ఉందువుగాక. చింత నొందని జీవితం దేవునికి ఇచ్చునుగాక. అందుకే దేని గురించి చింతించొద్దు, నీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. దేని గురించి చింతించొద్దు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. అవును ప్రియులారా, ఇలా చూస్తున్న మీ జీవితం ధన్యం. ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వాదానికి వారసుడిగా నిన్ను పిలుస్తున్నాడు. నీ పరిస్థితులు మార్చగలడు, నీ పాపాన్ని క్షమించగలడు, నీ రోగాన్ని బాగు చేయగలడు, దీర్ఘాయుష్ను యేసే నీకు ఇవ్వగలడు, నీ జీవితంలో కోల్పోయిన నీ ఉద్యోగాన్ని తిరిగి మరలా ఇవ్వగలడు. అవును పిల్లరా, మంచి కార్యములు చేయగలడు. ప్రభు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయునుగాక.